నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? లక్ష్మి. ఏమైందమ్మా అసలు ఇక్కడ రావడం కారణం ఏంటి? బంగారం పోయిందంటే 5 నెలలు అయింది. బంగారం పోవడం ఏంటమ్మా అసలు? ఎక్కడ ఉంటారు మీరు? మేము కాచిగూడలో ఉంటాము. షాప్ ఉంటది మాకు, కిరాణా షాప్. హోలీ పండుగ రోజు మేము షాప్ ఫుల్ రెస్ట్ ఉన్నందుకు షాప్ లో ఉన్న 3:15కి నేను ఇంట్లో నుంచి తాళం వేసుకొని బయలుదేరిన. మధ్యాహ్నం 8:30కు మా కోడలు మా కొడుకు 8:30కి ఇంటికి వచ్చారు. వచ్చే వరకు ఇంటి తాళాలు ఇరగొట్టారు, బీరువా ఇరగొట్టి మొత్తం ఉన్నదంతా దోసుకోపోయిండు. ఎన్ని గ్రాములు ఉంటదమ్మా బంగారం? ఎన్ని తొలాలు? 6 తొలాల బంగారం, 30 తొలాలు ఎండి, 50,000 పైసలు మొత్తం. పక్కోడే లూటి చేసిండు. చేసి మేము అన్ని కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి అప్పటికప్పుడే పోయి ఇచ్చినాము, చేసినాం. రాత్రి 2 గంటల వరకు ఇదైంది, కానీ ఇప్పటి వరకు మాకు ఏ న్యాయము జరగట్లేదు. ఎక్కడ పోయినా పోలీసు వాళ్ళు ఏమంటారు? వచ్చి ఎంక్వైరీ చేశారు, ఇంటికి చేశారు, అన్ని చేశారు, అన్ని పెట్టారు, చేసినా కానీ మాకు న్యాయం ఎక్కడ దొరకట్లేదు. పోతే మర్చిపోమంటున్నాడు డీసీపీ అయితే మమ్మల్ని. బంగారం మర్చిపోమంటున్నాడు మమ్మల్ని. నీకు వయసు ఉంది కదా సంపాదించటి, ఇప్పుడు సంపాదించే పరిస్థితిలో మేము ఉన్నామా? ఎంత కష్టపడి మేము ఎంత చేసి రాసుకున్న పైసలు పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాం, కానీ మాకు న్యాయం అనేది జరగట్లేదు. అసలు తిరిగినలే తిండిలే కదా, తిప్పలేక నీ సమస్యగా ఇట్లా ఇప్పుడు నడవని కూడా చేత కావట్లేదు నాకు. అమ్మ ఎవరైనా మీకు ఏమన్నా అంటే తెలిసిన వాళ్ళు అవమానిస్తున్నారా? ఏమి లేదు. అనుమానం అంటే పక్కోడే చేశాడు, వాడే ఒప్పుకున్నాడు. అన్ని చేసినాము, అన్ని పట్టించాము, అన్ని విధాలు మేమే పట్టించాము. అయినా మాకు ఏ న్యాయం జరగట్లేదు. పోలీస్ స్టేషన్ కి పోతే వాళ్ళు ఏకమైపోయారు. దొంగలు పోలీసులు పట్టించుకుంటలేరు, వాళ్ళు ఏకమైపోయారు. 5 నెలలు అవుతుంది అంటున్నారు. ప్రజా దర్బార్కి ఫస్ట్ టైం వచ్చారు? ఎప్పుడు ఇంకెంత ముందు వచ్చారు? సరే వచ్చాము. ఇంకా మాకు ఇప్పుడు అన్ని కాగితాలు ఇచ్చేసి వచ్చాము. నా పేరు పవన్ అండి. నేను కాచిగూడలో పిఎస్ లో ఎఫ్ఐఆర్ అనేది 24th మార్చ్న రిజిస్టర్ చేశాను, గోల్డ్ లాస్ట్ అయిందని చెప్పేసి. అయినా నాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే మాకు రీసెంట్గా డిపార్ట్మెంట్ వాళ్ళే వేరే వాళ్ళ త్రూ తెలిసింది ఏంటంటే గోల్డ్ అనేది అక్కడక్కడ వాళ్ళు పనిచేసుకున్నారంట. దొంగలు పోలీసులు ఏకమైపోయారు. ఇంకా మాకు రాదు, ప్రతిసారి డే 1 నుంచి గోల్డ్ పోయినప్పటి నుంచి నేను అందరి దగ్గర ఫాలో అవుతున్నాను. డే 1 నుంచి చేస్తామనే మాట అనట్లేదు, మర్చిపోమనే చెప్తున్నారు మమ్మల్ని. గోల్డ్ మీరు మర్చిపోండి, మీకు రాదు అంటున్నారు. అంటే మాకు ఒక జస్ట్ ప్రయత్నిద్దామని ఒక మాటనే చెప్పాలి కదా, లేదా ఏదైనా చేస్తామని. డే 1 నుంచి మమ్మల్ని ఒక నెగ్లిజియన్సీ బాగా చూపిస్తున్నారు మా కేసులో. వాళ్ళు దొంగలను కూడా నేనే పట్టించానండి. దొంగలని పోలీస్ వాళ్ళు పట్టుకోలే. పోలీస్ వాళ్ళకి మేమే ఇంకా సహకరించి అన్ని ఎవిడెన్సెస్ తో సహా పట్టించాం. ఆయన మర్చిపోమంటున్నారండి. అందుకే ఇప్పుడు నేను ఎవిడెన్సెస్ తో సహా నేను ప్రజావానికి ఇప్పుడు వచ్చి ఇప్పుడు అన్ని ఇచ్చాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక మమ్మల్ని అడిషనల్ మన కమిషనర్ని కలవమంటున్నారు. కమిషనర్ కూడా కలవమని చెప్తున్నారు. సార్ 5 నెలల నుంచి 5 నెలలు అయితే మీ బంగారం పోయి, అంటే ఇంత ముందు ఎందుకు రాలేదు ప్రజావాణి వరకు? ఎంత జరుగుతున్నా కూడా మీరు మమ్మల్ని తిప్పించుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి ఇటురా ఇటురా అని తిప్పించుకుంటున్నారు, కుక్కలా తిప్పించుకుంటున్నారు. మా పనులు అయితే అవ్వట్లేదు. ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పిందంతా మేము గుడ్డిగా నమ్మాము. వాళ్ళు మమ్మల్ని నయవంచకం చేశారు మమ్మల్ని. అంటే ఇప్పుడు మీకు పోలీసులు చెప్పారు కదా బంగారం దొంగ, వాళ్ళ పేరు చెప్పగలుగుతారా? వాళ్ళ క్యాడర్ ఏంటి అసలు? అంటే అది వాళ్ళ క్యాడర్స్ అవన్నీ చెప్పలేను, ఎందుకంటే నేను డైరెక్ట్ లోపల ఎవిడెన్సెస్ తో బయట అక్కడ నేను సిపి గారు అడిషనల్ సిపికి చూపించాకే బయట రివీల్ చేయగలుగుతాను. సో నేను అక్కడ ఆల్రెడీ లోపల ఇచ్చేసాను కూడా. సో వాళ్ళు ఇప్పుడు దాని మీద వర్క్ అనేది చేస్తున్నారు. మరి న్యాయం 5 నెలల నుంచి జరగలేదు అన్నారు. మరి ఇప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? బంగారం ఆల్రెడీ బంద్ చేసుకున్నాం చెప్తున్నారు పోలీసులు దొంగలు కలిసి. మరి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీ మీడియా మిత్రులతో ఇదే ఇప్పుడు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా కారణం ఇదే, నాకు న్యాయం కావాలని చెప్పేసి. బికాస్ మన రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వరకు వెళ్తే రేవంత్ సార్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్యూచర్లో నన్ను ఏమైనా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఇక కొన్ని చెప్పలేను బయటికి. మళ్ళీ రేపొద్దున నన్ను ఏదైనా గ్రడ్జెస్ పెట్టుకుని ఏం చేస్తే. అంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే ఎలాంటి పరిపాలన ఉన్నా? మరి ఎందుకు చేస్తారు మీకే తెలియాలి సార్. నేను దొంగను పట్టుకున్న తర్వాత రికవరీ ఎందుకు చేయట్లేదు? 5 నెలల నుంచి ఛార్జ్ షీట్ అనేది వేయలేదు నా కేసుకి. దొంగ దొరికాక ఛార్జ్ షీట్ అనేది వేయాలి. 5 నెలల నుంచి ఛార్జ్ షీట్ వేయలేదంటే మీకే అర్థం కావాలి మన డిపార్ట్మెంట్ ఎంత లేజీ ఉందో. కాచిగూడ పోయస్ వాళ్ళు ఎంత బంగారం ఉంది మొత్తం? ఎంత వాల్యూ చేసింది బంగారం? వర్త్ గోల్డ్ పోయింది 34.5 తులా గోల్డ్ సార్. అయితే వీళ్ళు డే 1 నుంచి చెప్తే అది వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 5 తులాలు 10 తులాలు అని పెద్ద ఆఫీసర్స్ కి రాంగ్ గా గైడ్ చేస్తున్నారు అంతా. సిపి గారికి కూడా రాంగ్ గా గైడ్ చేశారు, డీసీపీ గారికి రాంగ్ గా గైడ్ చేశారు. తర్వాత ఏమైందో తెలియదు, బట్ డీసీపీ వాళ్ళు ఏసీబీ వాళ్ళంతా మమ్మల్ని ఇంకా మర్చిపోమనే చెప్తున్నారు గోల్డ్ కోసం. సిపి గారికి అయితే సార్ బిజీ ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ సార్తో అంత ఇంటరాక్షన్ అనేది అవ్వలేదు. బట్ వాళ్ళని ఒకసారి కలిశాను, పిటిషన్ రాసి అయితే ఇచ్చారు. ఇచ్చినా కూడా ఇంప్రూవ్మెంట్ లేదు.
పోలీస్ వాళ్ళు కూడా వీళ్ళని దొంగని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దొంగని కూడా వాడు ఒప్పుకున్నాడు. వీడియో కూడా దొంగలది వీడియో వాళ్ళ ఇంట్రాగేషన్ వీడియో కూడా ఉంది. మా డీసీపీ గారు గిరిధర్ సార్ కూడా చూపించారు వీళ్ళని. వాడు దొంగతనం ఇలా చేస్తాడు, ఇలా కొట్టాడు అనేది కూడా డీటెయిల్ గా చూపించారు. ఇప్పుడు వాడు బెయిల్ మీద వచ్చాక పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టి ఎరికిచ్చారని చెప్పి పోలీసు వాళ్ళ మీద ఎవడో లాయర్ విజయ్ కుమార్ అట వాడు సపోర్ట్ చేసే లాయర్, వాడు లాయర్ త్రూ బయటకు వచ్చేసి లాయర్ త్రూ వాడు ఎంజాయ్ చేస్తాడు.